హలో రష్యా తెలుగు కుర్రాడు. ఈరోజు న్యూస్ ఏంటంటే మాది ఈరోజు 2 మిషన్లు స్టార్ట్ అయ్యాయి. ఇద్దరు పెయింటింగ్ చేస్తున్నాం. కుర్రాడు యూపీ కుర్రాడు, మరి రష్యా అదే మన ఆంధ్ర కుర్రాడు కలిపి చేస్తున్నాం. కాబట్టి ఈరోజు చూడండి, నేను వేసిన పెయింటింగ్ ఇవన్నీ ఈరోజు వేసినవన్నీ నేనే. ఇవంతనా ఈ ఒకటి రెండోది ఉంది కదా వెనకది ఒకటి, నెక్స్ట్ అది ఆ లైన్ నుంచి ఈ లైన్ వరకు నాది వర్క్. ఈ వర్క్కి రేపు దీనికి పిన్స్ పెయింట్ కూడా వేస్తారు. దీని మీద ఇంకో వైట్ కలర్ వస్తుంది. ఇది ఫ్రేమ్ అప్లై చేయడం దాని మీద, అంటే ఇది థిక్నెస్ ఎక్కువ పడుతుంది అన్నమాట. ఇది పాడవకుండా ఐస్కి కూలింగ్కి ఏమి పాడవకుండా ఉండడానికి ఇదంతా ఇదే అంత టిఫ్గా వస్తుంది మెటీరియల్. ఇది రబ్బర్ పెయింట్ లాగా ఉంటుంది. కొద్దిగా కూలింగ్ ఎక్కువ పట్టుకుంటుంది. అంటే పెయింట్కి ఏ డ్యామేజ్ రానవద్దు, ఆ ఐరన్కి డ్యామేజ్ రానవద్దు ఆ పెయింట్. అలాంటి పెయింట్ చూసారా. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, మళ్ళీ దీనికి ఇది ఇలాగ కింద పక్క వేయాలి కాబట్టి మళ్ళీ ఇలాగ ఆరి వరకు వెయిట్ చేయాలి. ఆరిన తర్వాత ఒకసారి మళ్ళీ కింద సైడ్ ఉన్న బాకీ అంతా వేయాలి. ఇది మా వర్క్ మాట. మరి మా దాంట్లో పెయింటర్, కొత్త పెయింటర్ ఒక కుర్రాడు వచ్చాడు. కేరళ ఇండియా నుంచి. కేరళ వాడి పేరు సుమంత్. వాడు కూడా చూపిస్తాను. వాడు మంచివాడు, చిన్న కుర్రాడు. అది చిన్న కుర్రాడు అంటే వాడు అన్నందుకు సారీ. ఎందుకంటే చిన్నోడు, నామే చిన్నోడు, 25 సంవత్సరాల కుర్రాడికి. ఇదంతా యూపీ కుర్రాడు వేసిన పెయింట్లు. ఈ కుర్రాడు కేరళ కుర్రాడు, కేరళ నుంచి వచ్చాడు తమ్ముడు. ఇవన్నీ యూపీ కుర్రాడు వేసినవి పెయింటింగ్ మాట. ఈరోజు కొద్దిగా టఫ్గా ఇద్దరికి పని చెప్పారు. చూస్తారు రేపు చెక్. ఆల్రెడీగా మా పెయింటింగ్ ఇంజనీర్ చెక్ చేశాడు. ఇంజనీర్ చెక్ చేసి మనకి శబాస్ అని చెప్పుకున్నాడు. నేను కూడా సంతోషపడ్డాను పెయింట్ వేసినందుకు. ఎందుకంటే కష్టపడిన తర్వాత దాని విలువని కాపాడుకోవాలి. అంటే ఆ పని చేసిన దానికి వెరీ గుడ్ అనిపించుకున్న వల్ల మనకు చిన్న సంతోషం వస్తుంది. ఆ సంతోషం చాలు. డబ్బుల కోసం కాకపోయినా పని నేను చేస్తున్నాను లేదనేది నాకు ఆనందం కలుగుతుంది. ఇప్పుడు నేను ఎక్కడ పని చేసినా పనే చేస్తాను. స్టార్టింగ్ డబ్బులు అంటే ఇది ఇంకో మాట అర్థం చేసుకోవచ్చు. అది తప్పుగా అనుకుంటారు అందరూ. పని చేసి డబ్బులు తీసుకుంటారు అందరూ. కానీ కొద్దిగా నేను ఎక్కువ ఇష్టపడతాను పని విషయంలో. అయితే న్యాయంగా కష్టపడి నా డబ్బులు న్యాయంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. ఇది నా పాలసీ. నా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నేర్పించినవి ఈ పాలసీలు అన్నమాట. ఊరికి ఎక్కడ తీసుకోండి డబ్బులు, పని చేసిన తర్వాత తీసుకుంటాను డబ్బులు. ఎక్కడైనా సరే కష్టపడి చెమట వచ్చి డబ్బులు తీసుకోవడం మా పద్ధతి. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఆ కష్టం వీళ్ళు మాకు తెలుసు. దీనికి అందరూ తప్పుగా అనుకోవసరం లేదు. ఇది ఎందుకంటే అందరు కష్టపడి తీసుకుంటారు. కానీ కొంతమంది పని ఎగ్గొట్టలు కూడా ఉంటారు. అది ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. అలాంటి ఫీలింగ్ పెట్టుకోకండి బెదరు విషయంలోని. ఇది నా ఒపీనియన్ చెప్పుకున్నాను. ఇది నా పర్సనల్. ఓకేనా. మా మిషన్ నిన్నంతా తయారు చేశాను అనమాట. మొన్న ఇబ్బంది పెట్టింది. మొత్తం క్లీన్ చేసి దానికి తయారు చేసాం శుభ్రంగా. మిషన్ ఇప్పుడు పెయింట్ క్వాలిటీ బాగా పడుతుంది, థిక్నెస్ బాగా పడుతుంది అన్నమాట. అది నాకు హ్యాపీ అనిపించింది. నా అనుకున్న థిక్నెస్ వస్తుంది ఈ పెయింట్లోని. అది నాకు చాలు. ఎందుకంటే వీళ్ళు డీటీపీ పక్కా చెక్ చేస్తున్నారు. ఆ డీటీపీ రాకపోతే ఇబ్బంది అంటే వాళ్ళు మనకి కొద్దిగా క్లాస్ పీకుతారన్నమాట. ఆ పెయింట్ ఎంతనే రావాలి. ఆ పెయింట్ ఎంతని వస్తేనే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు. మరి తెలుగు కుర్రాడికి సపోర్ట్ చేయండి. మీకు కలిసి ఉంటాను. ఎప్పుడు ఇలాంటి వీడియోలు పెడుతూ ఉంటాను. భారత్ మాతాకి జై.